तो कल सुबह में इंस्पेक्शन को आता हूँ बोल के यही साहब रंजीत कंसर्न यही जीएचएमसी के कंसर्न यही रंजीत बोले। तो मैं ये बताना चाह रहा हूँ जीएचएमसी अफీషియల్స్ మీరందరికీ చెప్పేది ఏమంటే మళ్ళా పొలిటీషియన్లు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా చెప్తే వినరు మళ్ళా సొసైటీలో చెప్పినా మీడియా చెప్పినా మా మాట ఎందుకు వినరు, ఎందుకు ఇంత ఇగ్నోర్ చేస్తున్నారు ఇక్కడ అనేది అర్థం కావడం లేదు. ఆ రోడ్డు వేయడానికి 8 నెలలు 6 నెలలు 8 నెలలు పడింది. ప్రధాన రహదారి అది అల్లాపూర్ నుంచి పద్మావతి నగర్ వెళ్ళడానికి ప్రధాన రహదారి. అరే దోమలు కుడుతున్నాయి భయ్, ఆ రోడ్ వర్క్ కంప్లీట్ చేయండి అంటే అది చేయలేదు. మళ్ళీ రంజాన్ ముందు అది చేయండి, మస్జిద్ ఖుబా ముందు చాలా అధ్వాన్నంగా ఉంది పరిస్థితి, అదన్నా చేయండి అంటే అది చేయకుండా చేశారు. మళ్ళీ ఇప్పుడు చూసారా, ఇప్పుడు J24 న్యూస్ ఈ ప్రాబ్లం ముందు వస్తుంది, రాబోయే రోజుల్లో ఈ ప్రాబ్లం వస్తుంది ఇలా ఉంటే అని మేము ముందుగా చెప్పిన చాలా హిస్టరీ రికార్డ్స్ మీ ఫేస్బుక్ లో, మా యూట్యూబ్ ఛానల్స్ లో, ఫేస్బుక్ లో రికార్డ్ ఉండొచ్చు. ఈ ప్రాబ్లం కూడా చెప్పాను నేను, వర్షం వస్తే ఈ 2 గల్లీలు మునిగిపోతాయి అని చెప్పాను. అయినా మీరు దానికి కనికరం కాలేదు. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ కాదు ఇది డిమాండే. మీరు ఎలాగైతే ఆ రోడ్ వర్క్ కంప్లీట్ చేశారు, ఓపెన్ నాలా వేశారు, ఈ లైన్ లో కూడా ఓపెన్ నాలా వేస్తే, రోడ్ కన్స్ట్రక్షన్ వేస్తే ఈ ప్రాబ్లం అనేది పోతుంది. సో దయచేసి అతి తొందరగా, మరియు ఇప్పుడు ఆ పోచమ్మ టెంపుల్ ఆపోజిట్ నుంచి మస్జిద్ ఖుబా రోడ్ కూడా అదే పరిస్థితిగా ఉంది. మళ్ళా కొత్త రోడ్ల కోసం మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వాలా, అప్రూవల్ పెడతారా, అది ఎన్ని సంవత్సరాలకు చేస్తారు, ఎన్ని నెలలకు చేస్తారు అనేది మాకు అందుబట్టడం లేదు. అందరికీ రిక్వెస్ట్ చేసేది, మూసాపేట్ కన్సర్న్ డిప్యూటీ కమిషనర్ గారు, మీరైతే మా కాల్ లిఫ్ట్ చేయరు. సిటిజన్స్ కూడా చెప్తున్నారు, మూసాపేట్ డీసీ గారు కాల్స్ లిఫ్ట్ చేయరు, 10 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయరు, లిఫ్ట్ చేసినా కోపంగా మాట్లాడతారు అనేది. మళ్ళా మీరు పబ్లిక్ ఓటు వేస్తే ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంపీలు కానీ గెలుస్తారు. మళ్ళీ మేము ఉంటేనే మీ ప్రాపర్టీ ట్యాక్స్లు వస్తాయి. ట్యాక్స్లు ఏ విధమైన ట్యాక్స్లు అయినా మేము ఉంటేనే మీకు ట్యాక్స్లు వస్తాయి. మళ్ళీ అలాంటి పబ్లిక్ మాట వినకుండా కేవలం రాజకీయ నాయకుల మాటలే వింటారు, మళ్ళా ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ మాటలే వింటారు అంటే మళ్ళీ పబ్లిక్ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో అది కూడా ఫ్యూచర్ లో చూస్తారు మీరు. సో నా డిమాండ్ ఏమంటే, రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఇప్పుడైతే దేవుణ్ణి కోరుకోవడం అంతే జరుగుతుంది, అల్లాని కోరుకోవడం జరుగుతుంది, వర్షం పడకూడదు, ఇల్లు మునిగిపోవద్దు అని. రాబోయే రోజుల్లో ఈ ప్రాబ్లం రావద్దు, ఒక మంచి పేరు అల్లాపూర్ డివిజన్ కి, గాయత్రి నగర్ డివిజన్ కి, మూసాపేట్ మరియు కుకట్పల్లి సర్కిల్, జిహెచ్ఎంసీ సర్కిల్ కి రావాలంటే ఈ పని చేయండి ఫస్ట్. అది अधिकारुलंदरिनी कोरुंटुन्ना. सो ये काम करके दिखाइए भाई, ये काम कितने दिन से पेंडिंग है. और ये देखिए खंबा, देखो यहाँ पे एक खंबा गिरने के वास्ते रेडी है. कम से कम अब तक 7 से 8 10 रिप्रेजेंटेशन हो गए, लेकिन खंबे का काम नहीं हुआ. और एक खंबा भी है ना, यही है ना गिरे, सो ये एक बार गिर गया था ना, हाँ वो खंबा भी है. अब वो खंबा गिरा तो भी उसको रिपेयर करे, लेकिन नया खंबा तो नहीं डाले. सो नाजरीन, J24 न्यूज देखने वाले, मेरा लाइव वीडियो देखने वाले, मैं आप सबसे गुजारिश कर रहा हूँ कि मेरे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, और भी आपके पास कुछ पब्लिक इश्यूज है तो बताइए, जरूर मैं वहां पर मौजूद रहूंगा. इंशाअल्लाह प्रॉब्लम सॉल्व हुए तक भरोसा पब्लिक वेलफेयर सोसाइटी और J24 न्यूज आपका साथ देखते ही रहिए. J24 न्यूज. अल्लाह हाफिज.